సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ ఎవరైతే మిస్డ్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేస్తాం కాబట్టి కాల్ చేసి సర్ప్రైజ్ చేసిద్దాం విత్ అ ప్రాంక్ కాల్. హలో 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 మ్యామ్, గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు? మేడం నా పేరు శాంబా మేడం. మేడం సార్ ఉన్నారు మేడం ఇంట్లో? సార్ ఉన్నారు మేడం? ఏంటి సార్ ఉన్నారా ఇంట్లో? సార్ సార్ గారు నాకు ఈ నెంబర్ నుంచి ఫోన్ చేశారు సార్. సౌమ్య గారు మాట్లాడేది? సౌమ్య గారు మాట్లాడేది? వెంకట్ గారు లేరా అండి ఇంట్లో? వెంకట వెంకట గారు మీ ఆయన? వెంకట్ గారు మీ ఆయన కాదా సౌమ్య గారు? ఎవరు మీరు అసలు? నా పేరు సాంబార్ అండి, నేను సాంబార్ చేస్తూ ఉంటా. సాంబార్ సాంబార్ చేస్తాడు అత్తు నా బతుకు ఎమ్మోసారి రోడ్లో ఇచ్చి సీరియస్లీ ఇలాగే పిచ్చి పిచ్చిగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఇదొకటి రాసుకొని పెట్టుకోండి నాకు ఎందుకు. ఓకే హలో హలో వెంకట్ గారు అండి మాట్లాడేది? కాదు. సౌమ్య గారు ఉన్నారండి? లేదు, సౌమ్య గారు లేదు. పక్కనే ఉంది కదండి, ఎందుకు అలా అబద్ధాలు ఆడతారు పొద్దున్నే? నాకేం అవసరం అబద్ధం ఆడేది? సార్ మా రిజిస్టర్ చేసుకుంటారు, ఫోన్లు చేస్తేనేమో అబద్ధాలు ఆడతారు. ఎక్కడ న్యాయం సార్? ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ చైతూ కాదు అని చెప్పండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారు? ఈటీవీ ప్లస్ అనే టీవీ ఛానల్ నుంచి చైతూ ఇంకా కాజల్ ఫోన్ చేశారని సౌమ్యకి చెప్పండి. మీరు లేరు అన్నటువంటి సౌమ్య టక్కును మీ దగ్గరికి వచ్చేస్తుంది. హలో, అది వచ్చేసింది సౌమ్య. పేరేంటి? సౌమ్య. ఎక్కడికి వెళ్ళిపోయారు అప్పుడే? సౌమ్య ఎక్కడికి వెళ్ళిపోయావు? మీ నాన్న ఎవరో ఫోన్ ఎత్తారు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎక్కడికి వెళ్ళలే. మరి ఎందుకంటే ఎప్పుడు మీ డాడీ నా ఫోన్ ఎత్తింది. ఆయన పేరేంటి? మీ డాడీ పేరేంటి? స్వామియా. ఓకే. సో సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేస్తాం, సరదాగా నిన్ను ఆట పట్టిద్దామని చెప్పేసి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి. సర్ప్రైజ్ డా అన్నిటికీ. ఏ ఊరు సౌమ్య మీది? మాది గోదావరి. ఏమల్క? గోదావరి కని. గోదావరి కని. మేము మొన్ననే గోదావరికి వెళ్ళొచ్చాం. అవునా? కానీ మీ గోదావరి కని వేరు, మేము వెళ్ళిన గోదావరి వేరు. ఏం చేస్తూ ఉంటావు? నేను ఇంటర్ కంప్లీట్. ఇప్పుడు ఖాళీయేనా ఇంట్లో? ఖాళీగా మస్తు టైం పాస్ చూస్తున్నావా? సరే, ఇవాళ మస్తు టైం పాస్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అంటే మా మేనిఫెస్టో ఏంటో మేము అనౌన్స్ చేయడానికి వచ్చాము. లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు నువ్వు ఎవరు కొట్టేద్దాం అనుకున్నావు? నేను చూడలే, అప్పుడు కాలేజ్ లో ఉన్నాను. కాలేజ్ లో ఉన్నావు, అప్పుడు మస్తు టైం పాస్ చూడలేదా? ఓకే, మేము మా మస్తు టైం పాస్ ఎలక్షన్స్ గురించి అడుగుతున్నాం. ఓటు హక్కు ఉందా నీకు? ఓటు హక్కు ఉందా? ఓటు హక్కు ఉందా లేదా? లేదు లేదు. నువ్వు ఆహా తప్ప ఇంకేం మాట్లాడవా? మాట్లాడుతా. మరి మాట్లాడు. మా షోకి ఓటు హక్కు అవసరం లేదు. ఎవరైనా సరే ఓటు వేసేచ్చు. ఎవరైతే మస్తు టైం పాస్ చూస్తుంటారో వాళ్ళందరికీ ఓటు వేసే హక్కు కల్పిస్తున్నారు చైతు ఇంకా కాజల్. సో సౌమ్య, నువ్వు మా షో చూస్తుంటూ మేము మీ అందరికీ మాకు ఓటేయడానికి ఏమేం చేస్తాం ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాము. అప్పుడు ఫైనల్ గా మీరు డిసైడ్ అవ్వండి, చైతుకు ఓటేస్తారో కాజల్కి ఓటేస్తారో, ఎలా ఓటేయాలి ఇవన్నీ కూడా మేము షోలో చెప్తూ ఉంటాము. చూస్తూ ఉండు సౌమ్య. ఓకే, చలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ సౌమ్య. బాయ్ బాయ్.